అఖిలక్క సంగతి నీకు తెలీదు. పరువు కోసం ఏమైనా చేస్తుంది. చంద్రముఖిని ఎవరో కిడ్నాప్ చేస్తేనే ఫంక్షన్ హాల్ చుట్టూ పోలీసు బందోబస్తు పెట్టించి మరీ పెళ్లి చేయిస్తుంది. ఏంటిది? త్యాగం చేస్తే పరిస్థితులు చక్కబడాలే కాని చల్లా చెదరైపోకూడదు. బలవంతంగా నన్ను పెళ్లి చేసుకునే మహిని చూస్తుంటే బాధేస్తోంది ఆంటీ. నేను తనకి సంతోషాన్నివ్వలేను. అలాంటప్పుడు బతకడం కన్నా చావడం నయం ఆంటీ. వాడన్నా సంతోషంగా ఉంటాడు. ఐశ్వర్య, అఖిలక్క చావు బతుకుల్లో ఉన్న ఆక్సిజన్ పెట్టించి మరీ ఈ పెళ్లి చేయిస్తుంది. ఆ తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిస్తుంది. ఆవిడంత బీపీలో ఉంది. నేను చెప్పినట్టు నువ్వు అఖిలక్కతో చెప్పు. నిన్ను కొట్టకుండా తిట్టకుండా భారంగా నెట్టూర్చి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తుంది. ఏంటంటీ? ఏం చెప్పాలి? ఏం చెప్తే పెళ్లి జరగదు? చిన్న మాటతో పోతుంది. చంపడాలు చావడాలు ఏమీ ఉండవు. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి ఆంటీ. అదే విషయం. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక అబద్ధం ఆడి ఈ పెళ్లి ఆపుతున్నాను. సరే ఐశ్వర్య, జాగ్రత్తగా ఉండు. ఓకే, వస్తాను. మహి, హ్యాపీగా ఉండరా. నువ్వు కోరుకున్న ఊహల్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకో. భయపడకు పావని. ఈ పరిసరాల్లో అఖిలాండేశ్వరి ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ పెళ్లిని ఎవరూ ఆపలేరు. బెదిరింపులకు భయోత్పాదాలకు భయపడం నేను. నువ్వు ధైర్యంగా ఉండు. నా కూతుళ్ళని మీ ఇంటి కోడళ్లుగా సాగనంపాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కలల్ని చెదిరిపోయేలా చెయ్యాలని ఎవరు కక్ష కట్టారో ఏంటో. అసలు శత్రువులే లేనప్పుడు ఎక్కడ్నుంచి పుట్టుకొచ్చారో అంతు పట్టట్లేదు. ఇప్పటికిప్పుడు అసూయ ద్వేషాలు పుట్టి వెర్రి వేషాలు వేసేవారు ఎవరైనా సరే సహించేది లేదమ్మా.
అమ్మగారు పుదీనా టీ. ఆ, పావని తీసుకో, టెన్షన్ కూడా తగ్గుతుంది. ఇవ్వు పార్వతి. ఇవ్వు. తీసుకోండి అమ్మగారు. నాకొద్దులే. పార్వతి, నువ్వు వెళ్ళి మిగతా ఏర్పాటు చూసి అట్టగే అమ్మగారు. వెళ్ళు. తాగమ్మా. అయ్యో, అయ్యో, అరే రే, పాప ఏడుతుంది. ఆకలైతున్నాదో ఏమో. ఆ పాల డబ్బా ఇటీయండి. పర్లేదమ్మా. అయ్యో, సంటి పిల్లకి పాలడగనికి మొహమాట పడతారేటి? అట్ట కుక్క పట్టేడితే కడుపున పోతాది. ఈయన ఉండండి, వేడి పాలు తీసుకొస్తాను. ఆ డబ్బా ఇటీయండి. అయ్యో, ఏడవద్దమ్మా, పాలు తీసుకొస్తానుగా, ఉండు. ఏమండి, ఇవిగోండి పాలు. పాప ఇది పాప అది ఏడుస్తుంది కదా, పాలు అట్టుకొచ్చాను. మా చుట్టాల దగ్గర ఉంది, ఆడుకుంటుంది. చుట్టాలా? ఇదా కుర్రాడితో ఏం గుసగుసలాడుతోందబ్బా? ఏందయ్యా, ఇందాక నుంచి ఏడుస్తున్న సంటి పిల్ల పాలు తాగకుండా ఎట్ట ఆడుకుంటది? కార్లో వచ్చేటప్పుడు ఎవరూ రాలేదు, నేనొక్కడనే వచ్చినా అంటివే. ఇప్పుడు చుట్టాలు ఏ నుంచి వచ్చినారు? ఇందాకే వచ్చారు. వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్టు నాకు కూడా తెలీదు. పాలివ్వండి, నేను పాపకు పట్టిస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఎవడేవాడు? పాలు తెచ్చిస్తున్నా? గోపాలుడా భూపాలుడా? సిన్నమ్మగారు, ఏమోనమ్మా, అలా పాప ఏడుతుంటే పాలు తీసుకొచ్చిచ్చినాను. చంకనెత్తుకొని అయ్యి అని ఆడించకపోయావా? పేసు పచ్చడైపోతుంది. వేరే పనులేవి లేవనుకున్నావా? వెడా సోది మొహందానా. చెత్త మొహందానా. యాశాలి, ఇట్స్ ఓకే. కొటేషన్ పంపించేసి నువ్వు ఫంక్షన్ హాల్కి వచ్చేసి మీటింగ్ రేపు మార్నింగ్ పెట్టుకుందాం. ఏ ఫైల్ నువ్వు అనేది? ఓహ్, ఇట్స్ ఓకే. ఇక్కడ తీసుకురా, సైన్ చేస్తాను. బాయ్. హలో హ్యాండ్సమ్, యు ఆర్ హియర్. హాయ్ వేణు. నేను మండపం దగ్గర చూస్తున్నాను. పెళ్ళికి వచ్చినందుకు థ్యాంక్స్. హలో బాస్, జస్ట్ విష్ చేద్దామని వచ్చాను. ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఉండడం అంటే కష్టం బాస్. నాకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రోగ్రామ్ ఉంది బాస్. వెరీ గుడ్. మహిని కలిసావా? లేదు, ముందు నా డౌట్ క్లారిఫై చేసుకుందామని డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చాను. ఏంటా డౌట్? సంగీత్ రోజు హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో ఉన్న కళ్ళు ఎవరివో తెలుసుకోవాలని హడావుడి చేశావు. ఆ కళ్ళు
మీ వంట మనిషి పార్వతివి అని తెలుసుకున్నాక మీ కళ్ళల్లో స్పార్కును చూశాను దేవా. నువ్వు తనని ప్రేమిస్తున్నావు అనుకున్నాను, పెళ్లి చేసుకుంటున్నావు అనుకున్నాను. పార్వతి లేకపోతే నువ్వు బ్రతకలేవేమో అనుకున్నాను తెలుసా? దేవా ఫ్రెండ్వి కాబట్టి చెంప దెబ్బతో సరిపెడుతున్నాను, లేదంటే చందు, ఆర్ యు మ్యాడ్? ఒక్క నిమిషం దేవా. ఏయ్, వచ్చావు, కలిసావు, వెళ్ళావంతే. ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. గెట్ లాస్ట్. బాగానే మర్యాదిచ్చావు దేవా. వెను, అది కాదు. వెను, వెను, అంత ఆవేశం పనికి రచ్చందు. పెళ్లికొచ్చిన గెస్ట్ మీద చేయి చేసుకున్నామని తెలిస్తే మన పరువు పోతుంది. ప్రాణం పోయేలా వాడు మాట్లాడుతుంటే చూస్తూ ఉండాలా దేవా? ఇదే వద్దన్నది. ఇంత షార్ట్ టెంపర్ పనికిరాదు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. ఆవేశపడకుండా అర్థం చేసుకోవాలి. పని మనిషి ఆఫ్టర్ ఆల్ వంట చేసుకుని బ్రతికేది దాన్ని. Will you please control your tongue? అరే, పార్వతిని ప్రేమిస్తున్నావు, పెళ్లి చేసుకుంటావనుకున్నానని వాడు మాట్లాడుతుంటే అసహించుకోకుండా అలా ఎలా వినగలుగుతున్నావు దేవా? వాడు గనుక మళ్ళీ అలా అనుంటే చంపేసేదాన్ని. పొరపాటు పడ్డాడేమో అనుకోవచ్చు కదా. చేయి చేసుకుంటావా? మళ్ళీ రేపు మన ఇంటికి వస్తాడా? ఇంట్లో పని చేసుకునే వాళ్ళతో పోల్చేవాడు ఇంటికి రాకపోయినా పర్వాలేదు. నువ్వేమైనా అనుకోదేవా, నేను కోప్పడేది కేవలం పార్వతి విషయంలోనే. డబ్బు, స్టేటస్, గౌరవం ఎంతైనా ఉండొచ్చు, కానీ నేను అందరిలాంటి ఆడదాన్ని. నేను కట్టుకుపోయేవాణ్ణి ఇంకొకరితో ముడి పెడితే భరించలేను. ఈ పెయింటింగ్ వెచ్చద్దు. దేవా, అవును, ఘట్టం నేను హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగో కళ్ళను బేస్ చేసుకుని తను ఎవరై ఉంటుందో ఊహ చిత్రం వై. ఇదేంటిది? పార్వతి బొమ్మ వేయమంటున్నాడు. నాకు తెలుసంటే దాని మీద నాకున్న అసూయ బయటపడుతుందేమో. స్టార్ట్ చేయి చందు. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. చందు, వెయ్. సిన్నమ్మాయి గారు తీసుకోండి. ఏం వద్దు పార్వతి, వదిలే. అయ్యో మర్చిపోనాను అమ్మాయి గారు, పెళ్ళయ్యేదాకా ఏం తీసుకురాదని చెప్పినారు కదా. పాలు తాగొచ్చేమో, అమ్మగారిని అడిగి రమ్మంటారా?
ఏం వద్దు పార్వతి. ఏం తినకుండా నీరసంగా ఉన్నారో, పెళ్ళి అవుతుందో లేదో అని దిగులుగా ఉన్నారో తెలియట్లేదు చిన్నమ్మ గారు. ఇంతమంది దేవుళ్ళుండగా రాక్షసులాటలు సాగు అమ్మాయి గారు. మీరు ధైర్యంగా గుండెల మీద చెయ్యెట్టుకోండి. ఆ చేతికి చిన్నబాబు గారు కట్టే మంగళసూత్రాలు తాకుతాయి చూడండి. పార్వతి, నేను ఈ పెళ్లి ఆపేస్తున్నానని తెలియక నీలో నువ్వే సంబరపడిపోతున్నావు. ఇంతమంది సంతోషాన్ని తుంచేస్తున్నందుకు నన్ను క్షమించండి. నిజం అమ్మాయి గారు, నన్ను చెప్పినట్టే జరుగుతాది. అవును, పెద్దమ్మాయి గారు ఏడున్నారు? చూసొస్తానమ్మాయి గారు. దేవా, పార్వతి, దేవా, అంటే ఈ కళ్ళు పార్వతివా? సేవ చేసే పార్వతికి శాలరీ ఇస్తాం, కానీ రుణం తీర్చుకోవాలంటే ఏమిస్తాం చందు? దానికి దేవా రుణం తీర్చడం ఏంటి? కొంపదీసి తన జీవితాన్ని త్యాగం చేస్తాడా? నా జీవితాన్ని మలుపు తిప్పిన అమ్మాయి మేకోటి పార్వతి. వంట చేస్తే 10 మందికి అన్నం పెట్టొచ్చు, కానీ కంపెనీ పెడితే 1000 మంది ఆకలి తీర్చొచ్చు పెద్దబాబు గారు అంది. 15 కంపెనీలున్నా ఇంకో కంపెనీ పెట్టాలన్న ఆలోచన పార్వతి మందారంతో ఎన్ని లాభాలున్నాయో చెప్పినప్పుడే వచ్చింది. పెట్టుబడిదారులకు నచ్చింది. బ్రాండ్ అంబాసిడర్గా పార్వతిని ఎన్నుకోవడం, 3 ఏళ్లలో 30,000 కోట్ల టర్నోవర్కి వెళ్లడం, సౌత్ ఇండియాలో రిచెస్ట్ పర్సన్ అవడం, వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ మెన్ అవార్డు రావడం వెనుక నా కృషి కన్నా పార్వతి కళ్ళ అదృష్టం ఉందని నమ్ముతాను చందు. అచ్చొచ్చి మన స్థాయి పెరిగినప్పుడు అంబాసిడర్ గాని పార్వతిని చూడాలి, కానీ వంట మనిషిగా చూస్తూ మన స్థాయి తగ్గించుకురాదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అమ్మ చేతిలో చెయ్యేసి ప్రమాణం చేశాక ఇంకెవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా డైవర్ట్ కాను చందు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, మీరిద్దరూ ఏనే ఉన్నారా? మీరేం తినొద్దని చెప్పినారు గాని తాగనీకి కొబ్బరి నీళ్ళైనా అట్టుకురమ్మంటారేమోనని అడగనీకొచ్చినాను. నాకైతే ఏమొద్దు పార్వతి. చందు, నీకేమైనా కావాలా? వద్దు దేవా, నో థ్యాంక్స్. బేగా రెడీ అవ్వండి పెద్దబాబు గారు, మళ్ళీ అమ్మగారు కేక్ ఎత్తారు. చూసావా చందు,
పార్వతి మనసులో ఏం లేదు కాబట్టి ఇంత అమాయకంగా స్వచ్ఛంగా మాట్లాడగలుగుతుంది. అవును దేవా, నేనే తొందరపడి అపార్థం చేసుకున్నాను. ఇక నుండి పార్వతి విషయంలో కొత్త చంద్రముఖిని చూస్తావు. వంట మనిషిలా చూడను, మనింటి మనిషిలా చూస్తాను. దాట్స్ గుడ్.